హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అదైతే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ గా నేనైతే ఏ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానో అవి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు చేసిన వ్లాగ్ అండి. ఇంకా మా హస్బెండ్ కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఊతప్ప ప్రిపేర్ చేస్తున్నాను. క్యారెట్, కొత్తిమీర, జీలకర్ర అవైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ కూడా. ఇంకా ముందు రోజు అయితే పిండి తీసి పెట్టుకున్నాను కదా ఒక బాక్స్ లో. ఇంకా ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లో నుండి తీసేసి మూత తీసి చూసా. పిండి అయితే చాలా ఫ్రెష్ గా ఉంటుంది, మనకైతే ఏం ఖరాబ్ కాదు. కొంచెం సాల్ట్ అయితే వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనేసి నేనైతే వాటర్ వేసేసుకున్నాను. మనకి ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు పిండి క్వాంటిటీ ఎక్కువ రుబ్బి పెట్టుకుంటే ఇట్లా యూజ్ అవుతుంది. అప్పటికప్పుడు దోశలు కూడా వేసుకోవచ్చు. పిండి ఒక 3-4 డేస్ అయినా కూడా మంచిగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కి అయితే మా హస్బెండ్ కి ఇట్లా ఉతప్ప అయితే ప్రిపేర్ చేశాను. కీరా దోశ, బాదం, కొన్ని మొలకలు అండ్ చట్నీ అయితే ఇచ్చేసాను. ఇక్కడ నాకు బ్రేక్ఫాస్ట్ కి అయితే నేను ఇక్కడ ఒక స్మూతీ అయితే చేసుకుంటున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది. నేను ఇది చేసి కూడా చాలా డేస్ అవుతుంది. ఒకసారి మీకు కూడా చూపిద్దాము అనేసి అయితే స్మూతీ చేస్తున్నాను. ఏం లేదు, ఒక మిక్సీ జార్ తీసుకొని ఒకటి అరటిపండు, బాదం, జీడిపప్పు, ఒకటి డేట్స్ అంటే ఖర్జూరం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న హాఫ్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ స్మూతీకి మనం షుగర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా కూడా తాగొచ్చు. కానీ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నేను నార్మల్గా అయితే మొలకలు ఉన్నాయి, ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుందాం అనుకున్నాను. ఇంకా ఎగ్స్ తినాలనిపిస్తలేదు అనేసి ఈ జ్యూస్ అయితే చేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా తెలియదు ఈ జ్యూస్ చేస్తున్నట్టు. తనైతే రెడీ అవుతున్నాడు. ఇంకా నార్మల్గా ఎప్పుడు ఎగ్స్ పెట్టుకొని తింటాను కదా మొలకలు, అందుకని ఈ రోజు అయితే స్మూతీ అయితే చేసుకున్నాను. ఇంకా అది తినాలనిపిస్తలేదు అస్సలు ఎగ్స్. మా హస్బెండ్ కి కూడా చిన్న గ్లాస్ లో అయితే వేసి ఇచ్చాను. ఇంకా తనకైతే ఇస్తున్నాను. బాగుందా? మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అంటే ఆల్రెడీ మా హస్బెండ్ అయితే తినేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. మొలకలు అలాగే ఇంకా జ్యూస్ కూడా చేసుకున్నాను కదా ఇందాక మీరు చూసినట్టు, సేమ్ ఇంకా అదే తాగుతున్నాను. స్మూతీ బాగుంటుంది. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని బయటనైతే పల్లికాయ అయితే ఎండబోసాను. 6 వరకే మాకైతే ఇంట్లోనే ఉన్నట్టుంటది ఎండ. ఇంకా అందుకని బయట కూడా బాల్కనీలో అయితే పల్లికాయ ఎండబోసాను. ఫస్ట్ చీమలు పట్టాయి, అందుకని ఇంకా చాక్ పీస్ గీసేసాను, అంతలోపు వెళ్ళిపోతాయి అనేసి. ఇంకా ధనియాలు కూడా మొన్న మా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. ఇంక ఇదైతే ధనియా పౌడర్ కూడా చేసుకోవాలి. ఒకసారి అయితే ఎండబెట్టుకుందాం అనేసి అయితే ఎండబెట్టుకున్నాను. ఇంకా ఎండబెట్టుకుంటే మంచిగా తొందరగా మనకైతే పౌడర్ అవుతుంది. ధనియా పౌడర్ అంటే నార్మల్గా వేయించింది కాదు, పచ్చిది అంటారు కదా ధనియా పౌడర్, అదైతే చేసుకుందాము అనేసి ఎండబెట్టాను. ఇంకా ఇక్కడైతే పల్లికాయ కూడా ఎండింది అనేసి ఇంకా ఎత్తుతున్నాను. మళ్ళీ కోతులు కూడా బాగా ఉంటాయి మాకు, అందుకని ఇంకా పల్లికాయ అయితే త్వరగానే ఎత్తేస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్కి గోరుచిక్కుడుకాయ కర్రీ చేద్దాము అనేసి అయితే ఇంకా వాష్ చేసుకొని తీసుకొని వచ్చి అయితే కట్ చేస్తున్నాను. నార్మల్గా అయితే ఇది ఫస్ట్ మనం అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా చిన్న చిన్న వక్కలుగా అయితే కట్ చేసుకొని ఇప్పుడైతే ఒక బౌల్లో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. బాగా కూడా ఉడకబెట్టుకోవద్దు. కొందరు అయితే ఇలానే ఫ్రై చేసుకుంటారు, నాకెందుకో కొంచెం పచ్చి వాసన అనిపిస్తుంది, అందుకని ఒక 5 మినిట్స్ మాత్రం బాగా ఉడికించుకుంటాను. ఇక్కడ అది ఉడికే లోపు అయితే ఇక్కడ కర్రీకి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే గోరుచిక్కుడుకాయ కూడా కొంచెం హాఫ్ బాయిల్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే పోపు చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు,
అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇందులోకి అయితే పచ్చిమిర్చి కొంచెమే వేసాను, కారం వేసుకుందాము అనేసి. ఇంకా అవి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయ కూడా ఉంటుంది కదా, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే కొంచెం సాల్ట్, కారం, ధనియా పౌడర్ అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇంకా అంతే అండి, సింపుల్ గా గోరుచిక్కుడుకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే చారు చేసుకుంటాను. గోరుచిక్కుడుకాయలోకి చారు కూడా చాలా బాగుంటుంది. ఇంకా నా దగ్గర రోలు అంటూ లేదు కాబట్టి ఇందులోనే దంచుకుంటున్నాను. కాల్చిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి. ఇంకా బాగుంటుంది చారులోకి. మిక్సీ అయితే ఏం పట్టుకోలేదు. ఇక్కడ చిక్కుడుకాయ కర్రీలో కూడా లాస్ట్కి అయితే ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను. కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా చారు కూడా రసం అయితే చేసి పెట్టుకున్నాను, చింతపండు రసము. ఇంకా ఇందులోకి అయితే నేను ఫస్ట్ దంచి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసుకుంటున్నాను. బాగా చారు అయితే చేయడం లేదు, కొంచెమే చేస్తున్నాను. ఇంకా ఇందులోకి సాల్ట్ కూడా వేసుకున్నాను. పోపు అయితే చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని ఇంకా చారుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ఇంకా రెడ్ చిల్లీ ఫ్లెక్స్ ఉంటాయి కదా, అవి కూడా కొన్ని అయితే వేసుకున్నాను. కరివేపాకు, అంతే అండి, సింపుల్గా పచ్చి పులుసు కూడా రెడీ చేసుకున్నాను. చారును గోరుచిక్కుడుకాయలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ కూడా, అవి కూడా వేసేసుకున్నాను. ఇంకా సింక్ నిండా బౌల్ అయితే అయ్యాయి. ఇంకా మీతో మాట్లాడుకుంటూ నేనైతే ఇక్కడ బౌల్ అన్ని వాష్ అయితే చేసుకున్నాను. మనం వంట ఎన్ని చేస్తే అన్ని బౌల్స్ అయితే ఉంటాయి కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు వంట చేసినవన్నీ ఒకటేసారి తోముతాను నేనైతే డైలీ అంతే. ఇంకా నైట్ మళ్ళీ తిన్న తర్వాత ఒకసారి అయితే తోముతాను. 2 టైమ్స్ అయితే వాష్ చేస్తాను. వీళ్ళు తొందరనే వచ్చినావు, రావద్దని కాదు, నేను ఇంకా రైస్ పెట్టలే. నువ్వు డైరెక్ట్ వస్తే రైస్ పెట్టకపోయేదాన్ని. 2 గంటలకు పెడదాం అనుకున్నాను నేను. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ కూడా వచ్చారు లంచ్కి. ఇంకా నేను కూడా ఏం తినలేదు, ఇద్దరం కలిసి అయితే తిందాము అనేసి. ఇంకా మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి అయితే నేనైతే అన్ని ఇక్కడ పెట్టాను. ఇంకా చారు, కర్రీ, అన్నము, ప్లేట్స్ అవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టాను. ఇక్కడనైతే ఇంకా డైరెక్ట్ ఈరోజు చట్నీతో అయితే ఏం తినడం లేదు. ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం స్పీడ్గానే తింటారు అనేసి తను వచ్చేసరికి అయితే నేనైతే పెట్టుకొని తింటున్నాను. ఇంకా మా హస్బెండ్ తిని వెళ్ళేదాకా కూడా నాదైతే అన్నం తినడం కంప్లీటే కాదు, కొంచెం మెల్లగా తింటాను. ఇంక ఇక్కడైతే చిక్కుడుకాయ కర్రీ మంచిగా ఉంది, చారు ఉంది అనేసి తిన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పెరుగు లేనిది నాకైతే అస్సలు తినాలనిపించదు. ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పుడు అయితే తీసుకొని రమ్మని చెప్పాను పెరుగు. ఇంకా వచ్చారు, మార్నింగే చెప్పా ఆల్రెడీ పెరుగు లేదు అనేసి. ఇంకా ఇక్కడైతే ఇద్దరం కలిసి అయితే లంచ్ అయితే చేసేసాము. ఇంకా తను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు. బాయ్ బాయ్. బాగా చల్లగా వస్తుంది ఇక్కడ. కీస్ ఉన్నాయా? మా హస్బెండ్ వెళ్ళిపోయాక నేనైతే కాసేపు టీవీ చూసాను. ఇంకా ఇక్కడైతే వాకింగ్ చేద్దాము అనేసి బయటకైతే వచ్చాను. మాకైతే స్పేసియస్గా ఉంటుంది బాల్కనీ వాకింగ్ చేయడానికి. ఇంకా మా పక్కన కూడా ఇంకా ఎవరైతే లేరు, ఇంకా అందుకని ఫ్రీగా చేయడం అయితే చేస్తున్నాను. నార్మల్గా అంతకుముందు కూడా ఎవరున్నా లేకపోయినా అయితే ఒక 10 మినిట్స్ అయితే వాకింగ్ చేస్తాను కంపల్సరీగా డైలీ. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, బాల్కనీలో అయితే ప్లేస్ బాగా ఉంటుంది. ఇంకా మార్నింగ్ వాష్ చేసిన బట్టలు కూడా ఉంటే అవి అయితే మడత పెట్టాను. బట్టలు బయట ఉన్నప్పుడు ఇంకా మడత పెట్టాలనేసి అయితే మడత పెట్టాను. మళ్ళీ చైర్లో తీసుకొని వెళ్తే మళ్ళీ ఈవినింగ్ మార్నింగ్ అయితే రోల్ చేసి పెడతాను. అందుకని ఇంకా అక్కడే ఉన్నప్పుడే మడత పెట్టాను. ఇంకా ఫుల్ స్వెట్ వచ్చేసింది 10 మినిట్స్ వాకింగ్ చేయగానే, ఎందుకంటే ఎండ బాగా ఉంది, వేడి వస్తుంది బాల్కనీలో చేసినా కూడా. అందుకని ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇంకా బట్టలు తీసుకొని మళ్ళీ సెల్ఫ్ లో పెట్టాను, మళ్ళీ ఒక 10 మినిట్స్ ఇలా కుర్చీలో పెడతాను. ఇంకా నాకు అది అలవాటు అయిపోయింది. మీలో ఎవరైనా అలా ఉంటే ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ నేను ఒక సింపుల్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇది అయితే ఫ్లాప్ అయిపోయింది. నేను ఒక చిన్న వీడియోలో చూసాను. ఇంట్లో అయితే పాడైపోయిన బ్రష్లు ఉంటాయి కదా, అవైతే తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఎడ్జ్ ఇలా కాల్చుకోవాలి. నేనైతే 2 బ్రషెస్ తీసుకొని చేశాను. ఒక బ్రష్ అన్నా మరి అతుక్కుంటుందా, క్లీన్ అవుతుంది కావచ్చు ఏదన్నా అనేసి ఇలా వెయిట్ చేసుకున్నాను. వెయిట్ చేసుకుంటే అదైతే ఏం అతుక్కోలేదు.
ఇంకా ఎందుకో తెలియలేదు. ఇంకా అదైతే 2-3 టైమ్స్ చేశాను. 2-3 బ్రషెస్ కూడా పాడు చేశాను. ఇంకా నార్మల్గా మనమైతే యూజ్ చేయలేము అనేసి ఇంకా పక్కనైతే పెట్టేశాను. ఇంక ఇది అయితే నైట్ డిన్నర్కి నేనైతే మధ్యాహ్నం నానబెట్టుకున్నాను, మీకు చూపించలేదు, నేను మర్చిపోయాను. ఇంకా ఆఫ్టర్నూనే నానబెట్టుకున్నాను. ఇక్కడైతే బొబ్బర్లు ఉంటాయి కదా, అవైతే నైట్ డిన్నర్కి చేసుకుంటున్నాను. ఏం లేదండి, ఒక 5-6 అవర్స్ బొబ్బర్లు నానబెట్టుకున్న తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ వస్తే చాలు, మనకి ఇలా మెత్తగా అయిపోతుంది బొబ్బర్లు కూడా. ఇప్పుడైతే పోపు చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని బొబ్బర్లకు కొంచెమే ఆయిల్ పడుతుంది, ఎక్కువ కూడా పట్టదు కదా. ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, లాస్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. అంతే అండి, సింపుల్గా బొబ్బర్లు అయితే డిన్నర్కి ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఇలా అలవాటు అయిపోయింది మాకు, ఒక్కోసారి రైస్ తినడము. ఇంకా అప్పుడప్పుడు నేనైతే తింటాను రైస్, ఇంకా మా హస్బెండ్ కొంచెం తినరు. అందుకని ఇంకా నైట్ ఏదో ఒకటి ఇలా డిన్నర్స్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా ఇది అయితే హెల్తీయే కదా, మనకి బ్రేక్ఫాస్ట్కు కూడా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే నైట్ డిన్నర్కి అని చేసేసాను. వెల్లుల్లి చెప్పడం మర్చిపోయాను, ఇంకా జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే ఆ బొబ్బర్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా సింపుల్గా అంతే అండి, ఉడకబెట్టుకున్న బొబ్బర్లు కూడా వేసేసుకోవాలి. ఇది నార్మల్గా మన తెలంగాణలో ఫేమస్ కదా, బొబ్బర్ గూడాలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా ఏదైనా దావత్ అయింది అంటే కంపల్సరీగా చేసుకుంటారు. చికెన్ కూడా వేసుకుంటారు, చికెన్ బోటి రెండైతే బాగా వేసుకొని చేసుకుంటారు. ఇవైతే డైలీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేనేం ప్రిపేర్ చేస్తున్నా అనేది తెలుస్తుంది. మీరు కొత్తగా ఒకవేళ ఈ వీడియో చూసి ఉంటే, నేను కూడా డైలీ చేసిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను నా ఛానల్లో, మీరైతే ఒకసారి క్లిక్ చేసి అయితే చూడండి. ఇంకా స్పెషల్స్ కూడా చేస్తూ ఉంటాను ఎప్పుడు ఏదో ఒకటి అయితే, నైట్ డిన్నర్కి, మార్నింగ్ అంటూ. నేనైతే ఎక్కువ బొబ్బర్లు, శనగలు, పెసర్లు ఈ మూడైతే ఎక్కువ వాడుతూ ఉంటాను. అంటే దోశ కానీ, ఉడకబెట్టుకోవడం కానీ, మొలకలు కానీ ఇలాంటివి అయితే బాగా చేస్తూ ఉంటాను. ఇంకా ఇవైతే అలవాటు అయిపోయింది నాకు కూడా, ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ నుండి బాగా. అంటే అంతకుముందు ఓన్లీ ఒక మొలకలు అయితే తీసుకుంటాను. ఇంకా ఇవైతే ఇప్పుడు ఈ మధ్య అలవాటు చేసుకున్నాను. ఇంక ఇడ్లీ దోశ కంటే ఇవి బెటర్ అనేసి ఇవే చేస్తున్నాను. ఇంకా ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు, ఇంకా ఇద్దరం కలిసి తిందాము అనేసి అయితే పెట్టించాను. డిన్నర్ అయితే అంతకుముందు నేను 7 లోపు తినేసేదాన్ని, ఇంక ఇప్పుడైతే చాలా లేట్ అయిపోతుంది. ఎంత ఎర్లీగా చేసుకుందామన్నా కూడా ఇంకా ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది. అందుకని ఇంకా ఈ రోజు అయితే 8:30-9 అవుతుంది. ఆ టైంలో అయితే ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాము మా హస్బెండ్ నేనైతే. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత బౌల్స్ అయితే మళ్ళీ కొన్ని ఎక్కువనే ఉండే, ఇంకా అవైతే అన్ని వాష్ చేసేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ లేచేసరికి అయితే మనకి ఫ్రెష్ గా ఉండాలి కిచెన్ దగ్గర అనేసి మార్నింగ్ నుండి చేసిన వర్క్స్ కూడా కొన్ని మిస్ చేశాను. ఇంకా వీడియోస్ తీయడం మర్చిపోయాను నేను, ఇంకా అందుకనే ఇదైతే ఎక్కువ లెంత్ అయితే పెట్టలేకపోతున్నాను. అంతే అండి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను చేసిన వర్క్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.